ఆరాధన ప్రారంభించుకున్నాగున మనమందరం నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 178వ కీర్తన, జీవాహారము రమ్ము చిరజీవానమునిచ్చి జీవిత క్షుధ తీర్చమనేటువంటి కీర్తన పాడుకుందాం. 270 కీర్తన పాడుచు ఆరాధన ప్రారంభించుకుందాం. జీవాహారము రమ్ము చిరజీవనము నిచ్చి జీవిత క్షుధ తీర్చుము. జీవన పదములో చీకటి పడువేలా జీవించుకొని పోవు జీవితాశల పెంచ. జీవాహారము రమ్ము చిరజీవనము నిచ్చి జీవిత క్షుధ తీర్చుము. విందు గృహమున కేగి వీక్షింతు భ్రమతోని వివిధ సుభోజ్యంబులన్ విచిన్నమైనాని విమల దేహపు విందు వికలంబ మనసుతో వినుతించి తినుచుందు. జీవాహారము రమ్ము చిరజీవనము నిచ్చి జీవిత క్షుధ తీర్చుము. రుధిరాధారలలోన రుజువౌని ప్రేమలు రూపుమాయును పాపము. రుత ద్రాక్షావల్లిని రుధిరాపానము చేత రుణభారములు తీరి రుచించు నా బ్రతుకు. జీవాహారము రమ్ము చిరజీవనము నిచ్చి జీవిత క్షుధ తీర్చుము. భవదీయ స్మరణార్థం పరితుల శరణార్థం ఫలించు ఈ హోమము. ప్రభువా నాయాత్మలో ప్రతిబింబమై వెలసి పానార్పణం బౌను ప్రతి రక్త బిందువు. జీవాహారము రమ్ము చిరజీవనము నిచ్చి జీవిత క్షుధ తీర్చుము. ఆత్మాంతఃపురములో ఆంతర్య గదిలోన ఆరాధించుని నామము. అలనాటి రక్త నవనిబంధన నేడు అపురూప
రూపమై నాలో నవతరించును దేవా. జీవాహారము రమ్ము, చిరజీవనము నీచి, జీవితక్షుద దీర్చుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, హృదయములో నీవు నీకు బట్టబయలై కోరికలు నీవు తెలిసి ఉన్నవి, ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామం నిక్తముగా మహింపరచినట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయంలో తలంపులను పవిత్రపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఓ ప్రభు అయిన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రి అయిన దేవా, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను మహింపరుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు, ఓ ప్రభు అయిన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపములో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉండేవాడా, మమ్మను కనికరించము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము, ప్రవక్తల సంగ్రహము. మన ప్రభు యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడుకు ప్రభు, అద్వితీయుడకు ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీను లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి ఈ ఆజ్ఞలను గైకొనుటకు నాయాత్మలను ప్రేరేపించు. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకును ప్రభు యొక్క శరీర రక్తాలను పుచ్చుకుంటుకును మనం కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాలోని మౌనంగా మనలో మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోను విశ్వాసముతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మీ పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మీ పొరుగు వారిలో ప్రేమయో స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకొనొచ్చు క్రొత్త నడవడిగల వారికి నిశ్చయించుకున్న మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మనలో సమాధానపరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను దేన మనసుతో ఒప్పుకొనుడి. అందరం కలిసి మన పాపములను ఒప్పుకుందాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తామని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో గాక చీకటిలో నడిచితిమి, క్రీస్తునామమును పలికియు దుష్టత్వం నుండి తొలక్కొంటిమి. మమ్మను కనికరించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమింపము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించము. మా మనస్సాక్షిని జీవింపచేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడిగా వరమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించము. ఆమేన్.
యేసు క్రీస్తు ద్వారా తన యుద్ధకు నిజంగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యమును వినుడి. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరుని క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమింతునని తన గొప్ప కనికరం వలన మాట ఇచ్చి ఉన్నారు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణములందును మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తోడై ఉండును గాక. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన. లెంటులోని 4వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన. విడుదల కర్తవైన దేవా, పీడిత దాస్యత్వం నుండి మమ్మల్ని విమోచించినట్లు నీ కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపినందున నీకు వందనములు. నీ ప్రజలను దోచుకుని దాస్యత్వమునకు చెరపట్టు దుష్ట శక్తుల ప్రాబల్యమును సవాలు చేయు దేవుని ప్రేరిత కార్యములలో పాల్గొని దురాశ అన్యాయముల చేత బాధితులైన వారు విమోచించబడినట్లు ఈ దైవ ప్రేరిత కార్యములో పాల్గొన్న వారిని బలపరచమని మా అనుదిన ఆరాధన ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత దైవికమైన స్వేచ్ఛ విడుదల పొందగలిగినట్లు సహాయము చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఎప్పుడును ఎల్లప్పుడూ జీవించుచు పరిపాలించుండు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని వాక్యం చదవబడుతుంది. ముందుగా పాత నిబంధన పాఠం. లెంటులోని 4వ ఆదివారము ఈస్టర్కు ముందు 3వ ఆదివారంనకే ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము. మొదటి పాఠము నిర్గమాకాండము 3వ అధ్యాయము 11 నుండి 18 వచనం వరకు ఉన్న దేవుని వాక్యమును విందము. నిర్గమాకాండము 11వ అధ్యాయము 3వ అధ్యాయము 11వ వచనం ప్రారంభము. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళకుందును, ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతవాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలనను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను,
మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడినైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీలు, ఎబూసీయులున్న దేశమునకు మిమ్మల్ని రప్పించేదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు కనుక నీవును ఇశ్రాయేలీల పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఈ వాక్యం ఇంతటితో సరి. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. పత్రికా పాఠము లెంటులోని 4వ ఆదివారము ఈస్టర్కు ముందు 3వ ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠ్య భాగము అపోస్తులుడైన పౌలు వ్రాసినటువంటి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనము నుండి 34వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచన ప్రారంభము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అందుకు వారు, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఈ వాక్య భాగం ఇంత పర్యంతం. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము పరిశుద్ధ లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం కన్నా దేవుని వాక్యము విందము. పరిశుద్ధ లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం ప్రారంభం.
విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించు ఉన్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అతట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జన సమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి మందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదైనను గాడిద ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములను చూచి సంతోషించును. ఈ మటుకు సువార్త పాఠం సరి. ఓ క్రీస్తు స్తోత్రములో, ఓ క్రీస్తు స్తోత్రములో, ఓ క్రీస్తు స్తోత్రములో. ప్రియ దేవుని సంగమా, మరి ఈ దినము గిడెన్ సండేగా మనం జరిపించుకుంటున్నాం. గత 3 ఏళ్లుగా పంచకృపాయి గారు అడుగుతూ వచ్చారు, మనం కొంచెం టైం పాస్ చేసుకుంటూ వచ్చాం. ఈసారి ఆ యొక్క సమయాన్ని వారికి కేటాయించడం జరిగింది. మరి ఈ దినమున మన మధ్యకు విచ్చేసినటువంటి డాక్టర్ ప్రవీణ్ గారు, వారి బృందం అంతటికి, గిడెన్స్ అందరికి కూడా మా యొక్క ఆల్ సైడ్ సంఘం తరఫున ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం, వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషంలో వాక్యం, తదుపరి గిడెన్స్ యొక్క మినిస్ట్రీ గురించి చెప్పబడుతుంది. లేదంటే ముందుగా గిడెన్స్ మినిస్ట్రీ గురించి చెప్పి తర్వాత వాక్యం చెప్తారు. సమయాన్ని వారి కూడా అడ్జస్ట్ చేసుకుంటారు. దీని ముందుగా మనమందరం అలాగనే నిలవబడి 340వ సంగీతం సిల్వచింత యేసువా అని కీర్తన పాడుకుందాం. తదుపరి సహోదరులు ప్రవీణ్ గారికి, వారి బృందానికి సమయాన్ని కేటాయిద్దాం. సిల్వ చెంతనేసువా చేర్చి నన్ను నుంచు, కల్వరి శ్రవించెడు కాల్వలో నన్నుంచు. సిల్వకే సిల్వకే చెల్లునా విమోక్తి, చెల్వమోపనదరిన్ చేరనాకు ముక్తి. కంపితాత్ములందునై కానలేకయున్న సొంపు మీర బ్రోచితి సూర్య తేజస్కుండ. సిల్వకే సిల్వకే చెల్లునా విముక్తి, చెల్వమోపనదరిన్ చేరనాకు ముక్తి. దేవగొర్రె పిల్లయి నీతి నాకు చూపు, నీవధా ప్రభావము పావనుండనేపు. సిల్వకే సిల్వకే చెల్లునా విముక్తి, చెల్వమోపనదరిన్ చేర
నాకు ముక్తి నిరీక్షణంబుతో నేర్పు వేసియుండు భూని శాంతవారది భూని మందు సిల్వకే సిల్వకే చెల్లునా విముక్తి సెల్వమోపనదరి చేరనాకు ముక్తి. దయచేసుకొచ్చానండి. సో ఐ వెల్కమ్. ఎస్, అందరికీ వందనాలండి. మరి ఇది ప్రభు క్రీస్తు యొక్క అత్యంత కృపను బట్టి ఈ యొక్క ఉదయకాలమున మీ అందరి ముందు నిలబడి గిడియన్స్ పరిచర్య గురించి, గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియా, దాని పరిచర్య గురించి కొద్ది విషయాలు మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. మరి ఇంతకుముందు కూడా మీరు గిడియన్స్ గురించి వినే ఉన్నారు. మీరు గిడియన్స్ కూడా చాలా డొనేషన్స్ ఇచ్చి ఉంటారు. గిడియన్స్ ఏంటి అంటే ఎవరు ఈ గిడియన్స్? మరి చూసినట్లయితే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. రాజన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన మెడ్రాస్లో తోళ్ళు పరిశ్రమలో పనిచేస్తూ ఉండేవాడు. ఆయన అక్కడున్న సెక్యూరిటీ గార్డుతో లాలూచిపడి ప్రతిరోజు కొంత స్టాక్ని తీసుకుని అమ్మేసుకుంటూ ఉండేవాడు. ఈ స్టాక్ తరుగుతుంది ఏంటని మేనేజర్ అబ్జర్వ్ చేసి ఈ యొక్క సెక్యూరిటీ గార్డ్ని బాగా నిలదీశాడు. ఏమైపోతుంది, స్టాక్ ఏమైపోతుందంటే అప్పుడు ఆయన చెప్పాడు, రాజన్ అనే సారు కొంత తీసుకుని అమ్మేసుకుంటున్నాడండి అని చెప్పాడు. మరి ఎందుకు అమ్మేసుకుంటున్నాడంటే మరి ఆయనకి డబ్బులు కావాల్సి వచ్చింది, అందుకని అమ్మేసుకుంటున్నాడంటే వెంటనే ఆయన్ని ఉద్యోగంలో తీశాడు. ఈ రాజన్ను ఆ యొక్క కాపలాదారుడు అంటే సెక్యూరిటీ గార్డ్ మీద కోపం పెంచుకున్నాడు. ఇతను చెప్పబట్టే కదా నాకు ఈ ఉద్యోగం పోయిందని అతని మీద కోప్పడి అతను చంపేశాడు. చంపేసిన తర్వాత మనకు తెలుసు కదా, మరి ఎవరన్నా హత్య చేసామంటే మరి పోలీసులు వస్తారు, వారు జైలుకి తీసుకెళ్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే రాజన్ను కూడా జైల్లో వేశారు. జైల్లో మరి ఎంత ఘోరకార్యం చేశాడు కదా, ఆయన కూడా కొంచెం రియలైజేషన్ వస్తుందేమో. మరి చాలా విచారంగా ఉండేవాడు, మనశ్శాంతి లేకుండా విచారంగా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. మరి గిడియన్ సంస్థ వారు ఎప్పుడు ఏంటంటే బైబిల్స్ పంచుతూ ఉంటారు. వాళ్ళు స్కూల్స్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, అనేక చోట్లకి వెళ్ళి బైబిల్స్ పంచుతుంటారు. అదేవిధంగా ఈ యొక్క జైలుకి కూడా వెళ్ళారు. ఒక ఆయన వెళ్ళి గిడియన్స్ బైబిల్స్ ఇచ్చారు. ఒక బైబిల్ ఇచ్చారు. ఆ యొక్క సెల్లోని బైబిల్ ఇచ్చినప్పుడు ఈయన కోపంతో ఆ బైబిల్ని తీసుకుని అలా ఇసిరేశాడు మూలకి. తర్వాత ఆయన అలా ఉంది. అది ఉన్నప్పుడు ఆ పక్క తోటి ఖైదీ చెప్పాడు, ఏమయ్యా నువ్వు అంత అశాంతితో ఉంటున్నావు, ఎందుకు అంత అశాంతితో ఉంటారు, ఏదో ఏమీ చేయట్లేదు కదా, నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, విచారంగా ఉన్నావు కదా, ఏదో పుస్తకం ఇచ్చారు కదా, చదువుకో, కొంతన్నా నీకు రిలీఫ్ కలుగుతుందేమో అని ఆయన సజెషన్ ఇచ్చాడు. సో ఆ సజెషన్ ప్రకారం ఫోన్లో ఏదో తోటి ఖైదీ చెప్పాడు కదా అని ఆ యొక్క పుస్తకం తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. చదువుతుంటే చాలా పేజీలు చదివాడు. అతనికి ఇంట్రెస్టింగ్గానే ఉంది. మరి రోమా 3వ అధ్యాయము 23వ వచనంకి వచ్చినప్పుడు ఆయనకి కొంత ఆ యొక్క వాక్యం ఆయనలో చాలా పనిచేసింది. చూద్దామండి ఏముంది ఈ యొక్క రోమా. థ్యాంక్ యూ మామూలు. మరి ఈ వాక్యం చదివాడు ఆయన, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ఆ వాక్యం చదివినప్పుడు ఆయన మనసులో ఆలోచన పుట్టిందంటే ఏంటది, అందరూ పాపం చేస్తున్నారంటున్నారు, ఏ భేదం లేదు, దేవుడు మనకి ఒక మహిమను అందజేస్తున్నాడు, కానీ అది పొందలేకపోతున్నారు ఎందుకంటే పాపం చేసి ఉన్నారు కాబట్టి. మరి ఈ విధంగా ఈ వాక్యం ఆయనకి బాగా ఆకట్టుకుంది. సో ఇంకేముందని చూడడం, మొత్తం చదవడం అలా చదువుతారు. అనేకమైన విషయాలు తెలుసుకున్నాడు. దేవుడు ఈ లోకమునకి మనలను మన పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు. ఆయన కరుణామయుడు. ఎప్పుడైతే నీ పాపములు నువ్వు ఒప్పుకుంటావో తప్పకుండా ఆయన నీకు సహాయం చేసి ఆ యొక్క రక్షణ అనుగ్రహిస్తాడని ఎన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత మరి జైల్లో ఉన్న తర్వాత రిలీజ్ చేస్తారు కదా, ఈయన రిలీజ్ అయ్యాడు. అయిన తర్వాత ఒక చర్చికి వెళ్ళాడు. అక్కడ పాస్టర్ గారితో సంభాషించి, అయ్యా నేను ఈ యొక్క గ్రంథం గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు నాకు సాయం చేస్తారని అడిగాడు.
అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, నువ్వు నా దగ్గరే ఉండు కొంతకాలము, ఈ యొక్క గ్రంథంలో ఏమున్నా అన్నీ నీకు నేర్పిస్తానని ఆయన చాలా మటుకు నేర్పించాడు. కొంతకాలం అయిన తర్వాత ఈయన బాగా శిక్షణ పొందినప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, నువ్వు పూర్తిగా శిక్షణ పొందావు, నువ్వు ఇప్పుడు వెళ్ళి నువ్వు ఈ యొక్క వాక్యాన్ని అందరికీ బోధించడానికి నీకు తగిన సమయం దొరికింది, నీకు తగిన బలం కూడా వచ్చిందని అతను చెప్పాడు. అతనికి ఏం చేశాడంటే ఒక 100 రూపాయలు ఇచ్చి నువ్వు ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నావో అని ఆయనకి ఇచ్చేసి నువ్వు వెళ్ళు, అక్కడే నువ్వు పరిచర్య మొదలుపెట్టి అన్నాడు. మరి ఈయన 100 రూపాయలు తీసుకుని తంజావూరు అనే పట్టణం వెళ్ళాడు. తంజావూరు అనే పట్టణం వెళ్ళి అక్కడ ఒక చర్చి స్థాపించుకుని అక్కడ ఒక చర్చి స్థాపించి దాని పేరు ఏంటంటే, అది కూడా ఇవన్నీ జరిగిన సంఘటనలకు చెప్తున్నాను కాబట్టి పూర్తిగా నేను కరెక్ట్గా చెప్పాలని అనుకున్నాను. తంజావూరు రాజన్ను ఇప్పుడు పాస్టర్ పీటర్ రాజ్ అనే పేరుతో అక్కడ ఓపెన్ డోర్ మినిస్ట్రీ క్రిస్టియన్ అసెంబ్లీలో పాస్టర్గా ఉంటున్నాడు. ఈ విధంగా గిడియన్స్ బైబిల్స్ అనేక మందికి పంచుతుంటారు కదా, ఒక్కొక్క బైబిల్ తీసుకుని ఒక్కొక్కరు చదివి దాని ద్వారా రక్షణ పొందిన వారు దేవుళ్ళకి వచ్చిన అనేక మంది ఉన్నారు. మరి ఇది మేము చేసే పరిచయం ఏంటంటే గిడియన్ బైబిల్స్ని అందరికీ పంచడం. దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళందరికీ కూడా మేము పంచి వారు అది చదివి తెలుసుకున్నట్లుగా మేము సహాయపడుతుంటాం. మరి ఎవరు అసలు ఈ గిడియన్స్ అని చూసినట్లయితే ఈ గిడియన్స్ అందరూని మారు మనసు పొందిన క్రైస్తవ ఉద్యోగస్తులు, లేకపోతే వృత్తుల్లో ఉన్నవారు, వ్యాపారస్తులు. మేము ఇక్కడికి వచ్చాము, మరి ఆయనేమో లెక్చరర్గా ఉన్నారు, ప్రవీణ్ గారు, ఆవిడేమో టీచర్గా ఉన్నారు, ఇంకొక ఆవిడ లెక్చరర్గా ఉన్నారు. ఈ విధంగా వివిధ వృత్తుల్లో ఉన్నవారు వీ బిలాంగ్ టు డిఫరెంట్ చర్చెస్. నేను లూథరన్ చర్చ్, ఇంకొక ఆవిడేమో సిఎస్ఐ చర్చ్, ఇంకొక ఆవిడ సిఎస్ఐ, ఇలాగా ఈ విధంగా అనేక చర్చెస్ సంబంధించిన వారు ఒక కూటమిగా కూడి ఒక గిడియన్ సంస్థను ఏర్పాటు చేసుకుని వారికి ఏం చేస్తారంటే ప్రతి చోటకి అనేక మందికి మరి ఈ యొక్క నిజమైన రక్షకుడు ఎవరో, మనల్ని పాపం నుంచి మనల్ని ఎవరు రక్షిస్తారో తెలియదు కాబట్టి అందరికీ ఆ యొక్క ప్రతులను ఇచ్చి వారు చదువుకుని మీరే నిజమైన రక్షణ తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు ఈ యొక్క ప్రతులను అందరికీ అన్ని చోట్లకి పంపించి ఆ ప్రతులను ఇచ్చి చదువుకోమని చెప్తుంటారు. ఇదేంటంటే ఒక సంస్థ ఒక చర్చికి సంబంధించినది కాదు, ఇది జనరల్ అనమాట. ఇది ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ ది చర్చ్. ఇక్కడి నుంచి సిఎస్ఐ నుంచి కొంతమంది వస్తారు, గిడియన్స్ లూథరన్ చర్చ్ నుంచి కొంతమంది వస్తారు, బాప్టిస్ట్, ఈ విధంగా వివిధ చర్చెస్ నుంచి వచ్చి ఒక కూటమిగా పాల్పడి ఈ యొక్క పని చేస్తుంటారు. మరి మేము ఏం చేస్తామని మీకు డౌట్ రాసి, ఏం చేస్తారు ఈ గిడియన్స్ అని అడిగినప్పుడు మేము ఏం చేస్తామంటే కొన్ని నిర్దేశింపబడిన స్థలాల్లో, హోటల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ అక్కడ బైబిల్స్ పెడతాం. ఇది హోలీ బైబిల్ కదండి, అందరికి తెలుసు. ఈ హోలీ బైబిల్స్ హాస్పిటల్స్లో పెడుతుంటాం, బెడ్ దగ్గర పెడుతుంటాం. ఎవరైనా పేషెంట్ వస్తారు కదా, వాళ్ళు ఎవరిని తీసుకుని చదువుకోవడానికి ప్లేస్మెంట్ ఓన్లీ ఇది ఎప్పుడు అక్కడే ఉంటుంది. అదేవిధంగా హోటల్ రూమ్స్లో కూడా ఈ విధంగా పెద్ద బైబిల్స్ పెడుతుంటాము. గెస్ట్ వస్తాడు, గెస్ట్ వచ్చినప్పుడు ఇదేం పుస్తకం ఉందని చూసుకుని చదువుకుని ఈ విధంగా కూడా మారు మనసు పొందిన అనేక మంది ఉన్నారు. మనం అనుకుంటాం ఎవరు చదువుతారు, ఏం చదువుతారులే అనుకుంటాం, కానీ ఒక 100 మంది వచ్చారనుకోండి, దాంట్లో ఒక్కరు దీనివల్ల లాభపడితే చాలా సంతోషం. అవర్ మిషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఈ విధంగా చేయడానికి కానీ హోటల్స్ని, హాస్పిటల్స్ని వివిధ స్థలాలు ప్లేస్మెంట్ చేస్తాం. అదేవిధంగా కాలేజెస్కి, మరి స్కూల్స్లో బెడ్లు ఉంటారు, అనేక మంది ఉంటారు, కాలేజెస్లో స్టూడెంట్స్ ఉంటారు. వారందరికీ ఏం చేస్తామంటే మేము కొత్త నిబంధన గ్రంథం చిన్నది ఉంటుంది, వారందరికీ పంచుతాం. చిన్నప్పటి నుంచే చదువుకుంటూ ఉంటే దేవుడు ఎవరో తెలుస్తుంది, ఎవరో మనకు రక్షకుడు, ఏం చేయాలన్నది మన కొత్త నిబంధన చూసినట్లయితే మనం చేయవలసిన కార్యాలన్నీ దీంట్లో రాసి ఉంటాయి. ఈ విధంగా మేము ఆ స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళి మేము ఇస్తుంటాం. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా వెళ్తుంటాం. మేము హాస్పిటల్స్కి వెళ్ళి రోగులకు ఇస్తుంటాము, స్టాఫ్కి ఇస్తుంటాము, డాక్టర్స్కి ఇస్తుంటాము. ఈ విధంగా ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమం అంతా చేస్తుంటాము. మరి పోలీస్ బ్యారక్స్లోకి వెళ్ళి కూడా ఈ యొక్క సువార్తను మేము అందిస్తుంటాము. సైన్యంలో పనిచేసే సిపాయిలకు అందరూ కూడా మేము ఇటువంటి ఇస్తుంటాము. అదేవిధంగా చిన్నగా ఉంటాయి, చక్కగా ఉంటాయి ఈ పుస్తకం. దీంట్లోనే న్యూ టెస్ట్మెంటు, సామ్స్ అండ్ ప్రొవర్బ్స్ ఉంటుంది. ఇది చాలామంది ఇష్టపడతారు, ఎందుకంటే ఇది ఇట్స్ ఏ గుడ్ లుకింగ్ కదా.
మరి గుడ్ లుకింగ్గా తీసుకున్నప్పుడు తప్పకుండా ఏదో ఒకటి చదువుతారు కదా, ఆ చదువునందువలన వాడు ఏమైనా లాభపడతారు, క్రీస్తుని తెలుసుకుంటారనే ఉద్దేశం చక్కగా ప్రింట్ చేసి మేము ఇచ్చే అన్నీ ఫ్రీగానే ఇస్తాం. ఏది కూడా ఇవి దీని మీద రాసే ఉంటుంది, ఉచితంగా ఇవ్వబడినని. ఎవరు కూడా దీన్ని అమ్మకూడదు. ఎందుకంటే మరి ఇంత ఖర్చు అవుతుంది కదండి, మరి ఏంటి మీరు ఎట్లాగ చేస్తున్నారంటే, ఈ ఖర్చు అంతా మీ సంవత్సరంలో కొన్ని బైబిల్స్ పంచిపెట్టామనుకోండి, ఆ బైబిల్స్ యొక్క సగం ఖర్చు గిడియన్స్గా మేమే బేర్ చేస్తాం. ఇంకో సగం ఖర్చు ఎవరంటే, ఇలాగ మేము చర్చెస్కి వెళ్తుంటాము, చర్చెస్కి వెళ్ళి మేము ఆఫరింగ్ తీసుకుంటాము, ఆఫరింగ్ తీసుకుని ఆ వచ్చిన డబ్బుతో మిగిలిన సగం ఖర్చు కూడా మేము దాంట్లో చేస్తుంటాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేవుని సేవలో పాల్గొనాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తుంటాము. మరి ఎందుకు ఈ పని చేస్తున్నామంటే, మరి దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథం చూసినట్లయితే 55వ అధ్యాయము 10-11 చూద్దామండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనది దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను. ఇది మాకు దేవుడిచ్చిన వాగ్దానము. ఇక్కడ చక్కగా రాసి ఉన్న చూడండి, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చుండి, నేను పంపిన కార్యము సఫలం చేయను. మేము ఇలాగా చాలా డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంటే చాలామంది అంటుంటారు, ఈవెన్ మన క్రిస్టియన్స్ కూడా అంటుంటారు, ఎందుకని అంత వేస్ట్ చేస్తారు మీరు ఎవరు చదువుతున్నారండి, అలా కొంతమంది పారేస్తారు కూడా. నేను అన్నాను, ఇప్పుడు నేను సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఉంటాను, అక్కడ ఎగ్జామ్స్ అవి జరుగుతున్నప్పుడు అనేక మంది కంపెనీల వాళ్ళు వచ్చి, ఈ స్కూల్స్ వాళ్ళు, కాలేజెస్ వాళ్ళు వచ్చి చక్కని ప్యాంప్లెట్స్ అన్నీ పంచిపెడుతుంటారు. పంచిపెడుతుంటే అది అయిపోయిన తర్వాత ఎన్ని చూస్తే ఆ కింద ఎన్ని ప్యాంప్లెట్స్ పడి ఉంటాయంటే, చక్కని మంచి ప్రింటింగ్తో ఉన్న ప్యాంప్లెట్స్ అన్నీ అలా పడి ఉంటాయి. అంటే వారు ఏహలో సంబంధమైన వాటి గురించి అంతంత ఖర్చు పెట్టి వేస్ట్ చేస్తున్నప్పుడు మనం 100 బైబిల్స్ ఇచ్చామనుకోండి, దాంట్లో 2 సత్ఫలితాలు తీసుకొస్తే దట్స్ ఎనఫ్, అవర్ మిషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్ అని మేము అనుకుంటాం. ఎందుకంటే ఏ విధంగా అయినా సరే వీళ్ళందరినీ కూడా మనం దేవునిలోనికి రప్పించాలని మన కోరిక, అది మన డ్యూటీ కూడా. అందరినూ అంతటిని మారు మనసు పొందవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ రికమెండేషన్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ ఏ కమాండ్మెంట్ హి హాస్ గివెన్. ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి ఆజ్ఞ మనం పాటించాలి. మరి ఈ పరిచర్య యొక్క వివరాలు చూడాలంటే, ఈ పరిచర్య ప్రపంచంలో 201 దేశంలో, మరి ఇంకా ఇప్పుడు ఏమైనా పెరిగిందేమో తెలియదు కానీ ఇది పాత ఫిగర్స్, 201 దేశాల్లో జరుగుతుంది. మరి ప్రతి కంట్రీలో కూడా ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. ప్రతి చోటకి వెళ్తారు వాళ్ళు, స్కూల్స్, కాలేజెస్, మిలిటరీ బ్యారక్స్, పోలీసులకి, వీళ్ళందరికీ ఈ యొక్క బైబిల్స్ పంచిపెడుతూ ఉంటారు. మరి ఈ విధంగా చేయడానికి 103 భాషల్లో ఈ యొక్క బైబిల్ ప్రింట్ చేయబడి ఉంది. మనకి తెలుగు, మన ఇండియాలోనే 23 లాంగ్వేజెస్లో ఈ యొక్క బైబిల్ ప్రింట్ చేయబడి ఉంది. మరి బాగా రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి కోయ ప్రజలు లేదా ట్రైబల్స్, వాళ్ళందరికీ కూడా ఈ బైబిల్ అందించబడుతుంది. అవన్నీ వారి వారి భాషల్లో వ్రాసి చక్కగా ప్రింట్ చేయబడి వారికి ఇస్తున్నాము. ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ విధంగా చేస్తున్నాము. మరి ఎందుకు మీ దగ్గరికి ఎందుకు వచ్చామని మరి అడుగుతుంటారు కదా, మీ ఎందుకు దగ్గర వచ్చామంటే, ఈ యొక్క అందరూ అనుకుంటారు బైబిల్స్ ఏముందండి, ఫ్రీగా పంచిపెట్టడమే కదా, దాంట్లో కష్టమే ఉంది అని అనుకుంటారు. కానీ చాలా కష్టం ఉన్నది. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తాము, ఏమండి ఇలాగ బైబిల్స్ మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ అంటే, అబ్బాయి కుదరదండి, ఇలాగ ఇవ్వడానికి లేదండి, మీరంతా మత ప్రచారం చేస్తున్నారు ఇక్కడ అని అంటారు. అందుకనే ఏంటంటే, మనం మీ అందరి ప్రార్థన సహకారం మాకు కావాలి. అందుకనే మీ దగ్గరికి వచ్చాము. మీరు ఈ యొక్క పరిచర్యని చక్కగా జరిగేటట్టుగా ప్రార్థనలో గుర్తించుకోండి తప్పకుండా. సో దట్ ఆల్ కాలేజెస్ హెడ్స్ కానీ, స్కూల్స్ హెడ్స్ కానీ మాకు కోఆపరేట్ చేసి వాళ్ళు స్కూల్స్లో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళందరికీ ఇదేదో ఈజీ వర్క్ కాదు. ఈవెన్ రోడ్డు మీద పంచుతున్నా సరే మీరెందుకు మత ప్రచారం చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారని ఇప్పుడు మనకు మీరందరూ చూసే ఉంటారు. అటువంటి మాటలు మనకు వినిపిస్తున్నాయి.
సో అటువంటి ఏమి లేకుండా మనకి చక్కగా మన కార్యం మనం చేసుకునేటట్లుగా ఉండాలని మీరు ప్రార్థన చేయాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా కోత విస్తారం పనివారు మాత్రం చాలా తక్కువ ఉన్నారని మనకి బైబిల్లో ఉంది. మరి కోత విస్తారం అంటే దేవుడు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అందరికీ మనం పంచిపెట్టి నిజమైన దేవుడు ఎవరో, నిజమైన రక్షకుడు ఎవరో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే వాక్యముని పంచిపెట్టాలి. మరి పంచిపెట్టే ఎంతమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు తెలియని వాళ్ళు, వాళ్ళందరికీ పంచిపెట్టాలంటే మనకి చాలా తక్కువ ఉన్నది పనివారు. అందుకనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే మీరు కూడా ఈ గిడియన్ సంస్థలో జాయిన్ అవ్వండి. ఎవరన్నా సరే జాయిన్ అవ్వచ్చు. ఈ ఒక చర్చ్ వాళ్ళు కానీ అట్లా అని కాదు, కానీ ఎనీ చర్చ్ దే కెన్, బికాజ్ ఇట్స్ ఎన్ ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ ది చర్చ్ అని మనం అంటున్నాం. మరి ఐఈఎం మిషన్లో ఒక చిన్న స్లోగన్ నాకు బాగా నచ్చుతుంది. అది గో అంటారు. గో అంటే యూ గో అండ్ స్ప్రెడ్ ది గాస్పెల్ అని, ఆర్ సెండ్. మీరు వెళ్ళకపోతుంటే అట్లీస్ట్ మీరు కొంతమందిని పంపించి ఆ యొక్క కార్యంలో పాల్గొనేటట్టు చేయండి. నిజంగా దట్ వర్డ్ ఈజ్ వెరీ గుడ్. మనం కూడా ఇక్కడ కూడా ఏంటంటే మీరు చేయలేకపోతే అట్లీస్ట్ ధన సహాయం చేయండి. ఇప్పుడు ఈ యొక్క బైబిల్ ప్రింటింగ్కి మొన్నటి వరకు 35 రూపాయలు, ఇప్పుడు 40 రూపాయలు అయింది ఇది ప్రింటింగ్కి. మరి అంతా మేమే పెట్టుకోవాలంటే మాకు కష్టం. అందరూ వెల్ టు డూ పీపులే జనరల్గా. సో దట్ విల్ బీ ఏబుల్ టు కంట్రిబ్యూట్ మోర్ అండ్ మోర్ ఫర్ ది ప్రింటింగ్ ఆఫ్ దీస్ బైబిల్స్. మరి ఈ విధంగా చేయడానికి మీరు కానుకలు ఇచ్చడం ద్వారా మీరు ఈ యొక్క సహాయం చేయొచ్చు. సభ్యులుగా చేరి మీరు కూడా ఈ కార్యక్రమంలో డైరెక్ట్గా పాల్గొనవచ్చు. మరి దీనికి సభ్యులుగా చేరాలంటే 1400 per year. అదేవిధంగా ఆక్సిలరీస్ అంటే గిడియన్స్ యొక్క వైఫ్స్ని ఆక్సిలరీస్ అంటారు. వారికి మా దాంట్లో ఒక కేటగిరీ ఉంటుంది. వాళ్ళు కూడా ఈ యొక్క స్వార్థ పనిలోనే పాల్గొని ఉంటారు. వాళ్ళు కూడా పురుషులు ఎక్కడికైతే వెళ్ళలేరో, ఇప్పుడు హాస్పిటల్స్ ఉంటాయి, లేడీస్ వార్డ్స్, లేడీస్ హాస్టల్స్ ఉంటాయి, లేకపోతే నర్సెస్ హాస్టల్స్ ఉంటాయి. వారికి పురుషులకు ప్రవేశం ఉండదు కాబట్టి ఈ యొక్క స్త్రీలు వారిని ఆక్సిలరీస్ అంటారు. వారు వెళ్ళి ఈ యొక్క బైబిల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు దీంట్లో సహాయపడగలరు. మరి మనం తప్పకుండా ఈ అన్నింటిలో మనం పాల్గొనాలి. మరి యాన్యువల్ మెంబర్షిప్ కూడా ఉంది. అది 20,000, 5,000 ఫర్ ది ఆక్సిలరీస్. అలా కడితే ఇంకా ఏ సంవత్సరం ఇంకా కట్టక్కర్లేదు. అది లైఫ్ లాంగ్ ఇట్ విల్ కంటిన్యూ యువర్ మెంబర్షిప్. ప్రతి నెల ప్రతి సంవత్సరం కట్టాలంటే 1,400 రూపాయలు, 400 ఫర్ ది ఆక్సిలరీస్. సో ఈ విధంగా మీరు జాయిన్ అయ్యి, లేకపోతే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మనం దేవుని కార్యంలో మనం పాల్గొని దేవునికి మహిమ కలిగే రీతిగా మనం జీవించాలి. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. గిడియన్స్ తరపున అసిస్టెంట్ పాస్టర్స్కి, వచ్చిన సభ్యులకు, కార్యవర్గానికి అందరికీ కూడా గిడియన్స్ తరపున నా వందనాలు చెల్లిస్తున్నాను. మీరు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను. నేను చెప్పిన రీతిగా మరి మాకు కానుకల సహాయం కావాలి. అందుకు నేను చేస్తామంటే చర్చకు వచ్చాం. సో మీ అందరి దగ్గర నుంచి మేము కానుకలు వసూలు చేస్తాం. మేము కవర్స్ ఉన్నాయి, అందరికి ఇచ్చి ఉంటారు, లేకపోతే బయట ఉన్నాయి, నేను తీసుకొచ్చి ఇస్తాను మీకు. సో మీరు వెళ్ళేటప్పుడు కానుకలు మాకు ఇచ్చినట్లయితే మేము ఇవన్నీ బైబిల్ ప్రింటింగ్కి ఒకటి చెప్తున్నాను. చాలామంది వీళ్ళ ఖర్చులకే సరిపోతాయి అనుకుంటారు. ఆ మాటలు కూడా వింటుంటాం మేము. కానీ మేము దీంట్లో వచ్చిన ఒక్క పైసా కూడా మా సొంత కానీ ట్రాన్స్పోర్ట్ కానీ దేనికి వాడాం. ప్రతి ఒక్క పైసా కూడా ప్రింటింగ్ ఆఫ్ దీస్ బైబిల్స్కే వెళ్తాయి తప్ప ఇంకా దేనికి వాడాం. బికాజ్ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద మనీ, బికాజ్ వీఆర్ కంట్రిబ్యూటింగ్ సో మచ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. సో అంతా కూడా మేము బైబిల్స్ ప్రింటింగ్కే వెళ్తాయి. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. సో మరి ఈ విధంగా మీరు అందరూ మాకు సహాయపడి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ దేవుని కార్యము తప్పకుండా దీంట్లో పాల్గొనాలని మీ అందరినీ కోరుచూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి సమయంలో మనందరూ కూడా ఒక విషయం, వారు కవర్స్ తెచ్చారు, కవర్స్ మీరు తీసుకోండి. కొంతవరకు డిస్ట్రిబ్యూషన్ జరిగింది, మిగిలిన వారికి మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. తీసుకుని మీరు వెళ్ళేటప్పుడు వారు బైబిల్ ఓపెన్ చేసి పడతారు, దానిలో మీకు కానుక వేయాలా, అది మనందరికి తెలిసిందే. బట్ మరొకసారి రిమైండ్ చేస్తూ వాక్య సమయాన్ని సహకరిస్తున్నాను. థ్యాంక్ యూ. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, త్రియేకదేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మరి ఒకసారి
మీ పరిశుద్ధ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని ఘనపరిచే మరొక గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు మా కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించాం, ఆరాధించాం. ఇప్పుడు మీ వాక్కును ధ్యానం చేయబోతున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ నడిపింపును, సన్నిధిని మాకు అనుగ్రహించి మీ వాక్కును సరిగా అర్థం చేసుకొని దానిని మా జీవితాలకు అన్వయించుకోవడానికి మీ కృపను దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. నాకు వాక్ పరిచర్య చేసే ఈ గొప్ప అవకాశాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. గిడియన్స్ ఇంటర్నేషనల్ విజయవాడ క్యాంప్ తరపున నేను, జాన్సన్ అంకుల్ మీ ముందు నిలబడి ఉన్నాము. మాకు ఇంత మంచి అవకాశాన్ని, అనుమతిని ఇచ్చిన సంఘ కాపరులకు, ముఖ్యంగా ఆనందరావు అయ్య గారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు కరోనా ముసుగులో ఉన్నాను. మీలో కొంతమంది నాకు బాగా పరిచయం, అలాగే మీలో కొంతమందికి నేను బాగానే పరిచయం. ఈ ముసుగు అడ్డం రావటం వలన ఒకరిని ఒకరు గుర్తించలేకపోయి ఉంటాం. నా గురించి నేను చెప్పుకోవడానికి నేను వాడే మొట్టమొదటి వాక్యం ఏమిటంటే, గతంలో సువార్తవాణి డైరెక్టర్గా పనిచేశారు రెవరెండ్ డాక్టర్ డివి డానియల్ గారు. నేను వారి పెద్ద కుమారుణ్ణి. ప్రస్తుతం లయోలా కళాశాలలో ఆంగ్ల శాఖలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. ఎప్పుడన్నా ఎవరన్నా సంఘం వారు ఆహ్వానించినప్పుడు వాక్ పరిచర్యలో కూడా నేను నిమగ్నమై ఉన్నాను. లయోలా కళాశాలలో కొన్ని ఏండ్ల క్రితం ఒక యువకుడు లెక్చరర్గా అపాయింట్ అయితే అతనితో ఒకసారి క్యాజువల్గా మాట్లాడుతూ, అతను క్రిస్టియన్, ప్రొటెస్టెంట్, మీరు ఏ సంఘానికి వెళ్తారు బాబు అని అడిగాను. ఏదో ఒక ఫెలోషిప్ పేరు చెప్పాడు. ఈ ఫెలోషిప్స్తో నాకు పెద్దగా పరిచయం లేదు, అందుకని ఏదన్నా కొంత తెలుసుకుందామనే ఉద్దేశంతో మీరు ఎలా ఆరాధిస్తారు, మీ ఆరాధన ఎలా ఉంటుంది అని అడిగాను. నా ఉద్దేశం ఏమిటంటే, ఆరాధన క్రమం అంటామే మనం, లిటర్జీ ఎలా ఉంటుంది మీ సంఘంలో అని అడిగాను. దానికి అతను కాస్త లోతైన జవాబు చెప్పాడు. మేము ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధిస్తామండి అని చెప్పాడు. చెప్పగానే నేను కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే ఆ సమయానికి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏమిటో నాకే తెలియదు. అంటే ఏంటండి తెలుసుకుందామని అడుగుతున్నాను బాబు అని అడిగాను. అతను కూడా తెల్లమొఖం వేశాడు. నేను మా పాస్టర్ గారిని కనుక్కొని చెప్తానండి ఒక ఆదివారం అయిన తర్వాత అన్నాడు. ఆ తర్వాత అతనే ఎక్కడన్నా కలుసుకున్నప్పుడు చెప్తాడులే అని వదిలేశాను. ఆ వారం అయిపోయింది. ఆ తర్వాత ఎప్పటికో ఒకసారి తనే వచ్చి, ఆ ప్రశ్నకి నాకు సమాధానం దొరకలేదండి అన్నాడు. ఈలోగా నేనేం చేశానంటే, నాకు ఆ సమాధానం తెలియదు కాబట్టి కొంత అధ్యయనం చేశాను, ఒక వ్యాఖ్యానం చదివాను. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే రకరకాల వ్యాఖ్యానాలు ఉంటాయి. దెర్ ఆర్ మెనీ కామెంటరీస్. ఒక వ్యాఖ్యానం చెప్పిన విషయం నాకు గుర్తుంది ఇప్పటికీ. దేవుడు ఆత్మ, క్షమించండి, దేవుడు ఆత్మ అంటే ఆయన సర్వాంతర్యామి. ఆయన ఒక నిర్దిష్టమైన స్థలానికి పరిమితమై ఉండేవాడు కాదు. సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు ఆయన. కనుక దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతము, ప్రదేశము, స్థలము అక్కర్లేదు. దేవుణ్ణి ఆరాధించాలంటే ఎక్కడ ఉన్నా కానీ మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఇది ఒక అర్థం.
రెండవది ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిపోతూ మీ కొరకు ఆత్మను పంపిస్తున్నాను అన్నాడు. అలా వచ్చిన ఆత్మ మనందరిలోనూ ఉంది. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉండి మన పక్షాన, మన కొరకు, మనకు బదులుగా నిత్యం ప్రార్థిస్తూనే ఉంటాడు తండ్రి అయిన దేవునికి. మనము ఆ ఆత్మతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. అది రెండవ అర్థం. మరి సత్యముతో ఆరాధించడం అంటే ఏమిటి? మనం చేసే ప్రతి ప్రార్థనకు సాధారణంగా చివరిలో మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిన్ను అడిగి లేదా వేడుకుంటున్నాం తండ్రి అని ముగిస్తుంటాం. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పింది ప్రభువైన యేసుక్రీస్తు. అనగా ఆయనే సత్యం. సత్యము అనగా ప్రభువైన యేసు. పరిశుద్ధాత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుడి. ఆ విషయం నాకు అర్థమైన తర్వాత అతనికి కూడా నేను వివరించి చెప్పాను. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ ఉదయం మన ధ్యానాంశం నిజమైన ఆరాధన ద్వారా విమోచన. నిజమైన ఆరాధన ద్వారా విమోచన. బైబిల్ ఉన్నవారు చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8, 9 వచనాలలో ఇలా ఉంటుంది. నేనే చదువుతానండి, దయచేసి మీరు జస్ట్ ఫాలో దీస్ వర్సెస్. 22వ అధ్యాయం 8, 9. యోహానుని నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమీ, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము అని చెప్పాను. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అనే ప్రశ్నకు సమాధానం చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. దేవుడు ఆరాధ్యనీయుడు. మన ఆరాధనకు ఆయన అర్హుడు, యోగ్యుడు. ఆయన్ని ఆరాధించటం మన కర్తవ్యం. అలాగే నిర్గమకాండం చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం నుండి ఇలా ఉంటుంది. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అనెను. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెను అని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవలెను అని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఉన్నవాడను మనం మాతృక తీసుకుంటే యావే. యావే యావే అంటే ఉన్నవాడను. ఇంగ్లీష్లో ఐ యామ్, ఇంగ్లీష్ బైబిల్లో ఐ యామ్ అని ఉంటుంది. గెత్సేమనే తోటలో ప్రభువును చెరపట్టడానికి ఆ మతాధికారులు పంపిన బృందం వచ్చినప్పుడు ఇక్కడ యేసు ఎవరు అని వారు విచారణ చేస్తూ ఉంటే, నేనే ఐ యామ్. ఐ యామ్ అనే దేవుని పేరును దేవుని నోట నుండి వినడం. అప్పుడు ఏమైందండి? వాళ్ళు నేలకు ఒరిగిరి. అత్యంత శక్తివంతమైన నామం. దాని అర్థం ఏమిటంటే, ఐ యామ్ అంటే ఆయన సజీవుడు,
ఎలా సజీవుడంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్రహాము కంటే మొనగాడివా? నువ్వు నిన్నగాక మొన్న పుట్టావు అన్నారు. అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను. ఇంగ్లీష్ గ్రామర్ ఒప్పుకోదు. ఈవెన్ బిఫోర్ అబ్రహాం వాజ్, ఐ యామ్. ఐ వాజ్ కాదు, ఈవెన్ బిఫోర్ అబ్రహాం వాజ్, ఐ యామ్. ఐ వాజ్ అని ఉంటే అప్పుడు ఉండేవాడిని, ఇప్పుడు లేను అనే అర్థం వస్తుంది. వ్యాకరణం. అంత శక్తివంతమైన నామం, సజీవుడైన దేవుని నామం. ఆయన సజీవుడు కనుక నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు కనుక అందులో దాగి ఉన్న మరొక అర్థం ఏమిటంటే భవిష్యత్తును సైతం ఎరిగినవాడు. భవిష్యత్తు గురించి ఎవరు ఏమీ చెప్పలేరు. విధమిద్దంగా ఇది ఇలా ఉండబోతోంది భవిష్యత్తు అని చెప్పగలిగే శక్తి సామర్థ్యం ఏ మనిషికి లేదు, ఒక్క దేవునికి తప్ప. ప్రభువైన యేసుక్రీస్తు భవిష్యత్తును కూడా తెలుసుకున్నవాడు కనుక, ఆయన దేవుడు కనుక ఆయన్ని ఆరాధించటం మన కర్తవ్యం. ఆ తరువాత ఆరాధనలో ఒక ముఖ్యమైన అంశం ఉంది. ఈ పాఠ్యభాగం మనందరికీ సుపరిచితం. దయచేసి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం లేదా 10వ వచనం. వారు అనగా తూర్పు ప్రాంత జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆరాధనలో ఆయన పూజించారు. దే వర్షిప్డ్ హిమ్. ఆరాధనలో భాగం ఏమిటంటే, ఆరాధన యొక్క సారాంశం అని చెప్పుకోవచ్చు ఓ రకంగా. ఏమిటి అంటే దేవునికి ప్రశస్తమైన అత్యంత విలువైన కానుకలు సమర్పించడం. ఆ పని చేసి మనందరికీ మాదిరిగా నిలబడ్డారు తూర్పు ప్రాంత జ్ఞానులు. ఎందుకు ప్రశస్తమైన కానుకలు దేవునికి ఇవ్వాలి అని అంటే, ఒక వ్యక్తికి ఒక బహుమానం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించి గమనించి దానికి అనుగుణంగా, అంటే ఆ వ్యక్తి స్థాయికి సరితూగే విధంగా మనం ఒక బహుమానాన్ని ఎంపిక చేస్తాం. కొంతమందికి 100 రూపాయలతో పెట్టుకొని ఇచ్చేస్తాం. కొంతమందికి 1000 రూపాయలు, బాగా డబ్బున్న వాళ్ళు కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఒక బహుమానాన్ని కొని పెండ్లికి, బర్త్డేకి గిఫ్ట్గా ఇస్తుంటారు. అంటే ఆ వ్యక్తికి మనం ఇస్తున్న విలువ మనం ఇస్తున్న కానుక ద్వారా వ్యక్తమవుతుంది. వారు చేసింది అదే. అత్యంత విలువైన కానుకలు సమర్పించారు కనుక కానుకలు సమర్పించుట అనేది ఆరాధనలో ఒక ముఖ్యమైన భాగం. అలాగే సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండం 29వ అధ్యాయం. సంఖ్యాకాండము 29వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము అని. ఆ తర్వాత నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొట్టేలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్ అని ఉంటుంది. ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్. సంగీతము మన జీవితంలో ఎప్పుడు ఒక ముఖ్యమైన భాగాన్ని ఆక్రమిస్తుంది అంటే అది ఒక ఉత్సవమో ఒక వేడుకయో అయినప్పుడు. దేవుని ఆరాధించటం అనేది ఒక వేడుక. అటువంటి వేడుకగా మనం దేవుని ఆరాధనను
పరిగణించాలి. అలాగే మళ్ళీ ఇక్కడ ఉంది చూసారా, దహన బలిగా అర్పించటం. ఆయనకు ఈ కోడె దూడలు పొట్టేళ్ళు అక్కర్లేదు. అవి ఎప్పుడైతే ప్రశస్తమైనవో, వాటిని ఎప్పుడైతే దేవునికి నువ్వు బలిగా దహన బలిగా అర్పిస్తావో, అప్పుడు నువ్వు దేవుని యొక్క పరిశుద్ధతను, ప్రశస్తతను, విలువను గుర్తించిన వాడు అవుతావు. ఆ ఉద్దేశంతోనే ఆ నియమం వెల్లడి చేయబడింది. కానీ లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి చూస్తే దీనికి భిన్నంగా ఉంటుంది అక్కడ ఉన్న లేఖన భాగం. అంటే కాంట్రాస్ట్ అంటామే. లూకా 13:10 విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దు అని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. ఇక్కడ వీరు లేదా ఆ సమాజ మందిరపు అధికారి యొక్క అభ్యంతరానికి కారణం ఏమిటంటే, స్వస్థపరచుట అనేది ఒక వైద్యుడు చేయవలసిన పని, వైద్యుని వృత్తి అది. కానీ స్వస్థపరిచిన వాడు వాళ్ళు అనుకుంటున్న వైద్యుడు కాదు, సాక్షాత్తు దైవం. దైవము ఎట్టి పరిస్థితుల్లో కూడా దెయ్యము యొక్క ఉనికిని సహింపడు. ఎప్పుడైతే ఆ స్త్రీ యొక్క బాధ, అనారోగ్యం సాతాను వలన, అపవాది వలన కలిగింది అని ఆయన గమనించాడో, ఆమెకు స్వస్థత అనుగ్రహించాడు. వారి లెక్క ప్రకారం విశ్రాంతి దినమున ఏ వృత్తి కూడా చేపట్టకూడదు. ఎవరు ఏ వృత్తి, ఏ పని చేయకూడదు. ఒక వైద్యుడి వృత్తి చేశాడు అని మండిపడుతున్నారు, కానీ ఆయన వాళ్ళు అనుకుంటున్న వైద్యుడు కాదు. తర్వాత అది ఒక వేడుకగా సంబరము చేసుకోవలసిన సంఘటన, సమయం. ఎందుకు అని అంటే, సాతాను వలన ఆ స్త్రీ బాధపడుతూ ఉంటే, అటువంటి బాధ నుండి, సాతాను నుండి ప్రభువు ఆమెకు విమోచనను, విముక్తిని అనుగ్రహిస్తే సంబరపడాల్సింది పోయి దూషిస్తున్నాడు ఆ అధికారి. అది విచారించదగిన విషయం. ఆ తర్వాత లూకాసు వార్తలోనే 4వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఇలా ఉంటుంది. లూకా 4:16 తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. అక్కడ ఆపేద్దాం. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవలసిన పదాలు ఏంటి అంటే, వాడుక చొప్పున. ఆయనే దేవుడు, ఆయనే దైవకుమారుడు, ఆయనే మెస్సియా, ఆయనే అభిషిక్తుడు, ఆయనే రక్షకుడు. అయినా కూడా ఆయనకు క్రమం తప్పకుండా సమాజ మందిరములో ఆరాధనలో పాల్గొనటం అలవాటు. వాడుక చొప్పున అంటే ఆయన అది క్రమంగా చేస్తున్నాడు. సాధారణంగా మనకు సంఘాలలో ఆరాధన క్రమం గురించి మాట్లాడుతుంటాం, కానీ క్రమారాధన గురించి అట్టే పట్టించుకోం. ఆరాధన క్రమం అంటే లిటర్జీ ఎలా ఉంటుంది, దేని తర్వాత ఏమిటి
దట్ ఈస్ ఫాలోవర్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ చర్చ్. కానీ క్రమారాధన, ఆరాధన క్రమం ఎంత తూచా తప్పకుండా పాటిస్తామో క్రమారాధన కూడా అలా పాటించాలి. అందుకు మాదిరి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే అపోస్తలుల కార్యములు చూడండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం నుండి ఇలా ఉంటుంది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. విమోచన ఎలా లభించింది అంటే, ఎక్కడ ఉన్నాము, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము అనే విషయాలు పక్కన పెట్టి పౌలు శీల ఇద్దరు కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఆరాధిస్తున్నారు. నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన ఎప్పుడైతే ఆ చెరసాలలో మొదలైందో వెంటనే వారికి విమోచన లభించింది. తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. విమోచన అంటే మనం ఎక్కువగా ఆధ్యాత్మిక పరమైన విమోచన, రక్షణ గురించి ఆలోచిస్తాం. కానీ ఇది కూడా విమోచనే. ఈ విమోచన ఆధ్యాత్మిక విమోచనకు గుర్తు. ఆ తర్వాత చూడండి, అప్పుడే అయిపోలేదు విమోచన. ఇంకా కిందకు వస్తే, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను. వీరు ఎప్పుడైతే స్తుతి ఆరాధన మొదలుపెట్టారో ఆ చెరసాలలో, సాధారణంగా పాటలు పాడటం అనేది సంతోషంగా ఉన్నప్పుడు చేస్తుంటాం. టీవీ సీరియల్స్లో, సినిమాల్లో అయితే విషాదకరంగా ఉన్నప్పుడు కూడా బాగా గొంతెత్తి చక్కగా అందంగా శృతి లయ తప్పకుండా పాడుతుంటారు, అది వేరే విషయం. సంతోషముగా ఉండవలసింది పోయి వారు చెరసాలలో శిక్షణ అనుభవిస్తూ ఉంటే అక్కడ పాటలు పాడుతున్నారు. తర్వాత కీర్తనలు పాడి దేవుని స్తుతించి ఆరాధించేది ఎప్పుడు అంటే ఒక సంఘములో, దేవాలయంలో కూర్చున్నప్పుడు, లేదా ఒక ప్రార్థనా సమావేశంలో ఉన్నప్పుడు. చెరసాలలో ఎవరు చేస్తారండి ఆ పని? ఈ ఒక్క సంఘటన తప్ప ఇంకెక్కడ మనకు కనపడదు అలా జరిగినట్టు. జరుగుతుందేమో మనకు తెలియదు. కనుక ఏ పరిస్థితిలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము అనే విషయాలతో నిమిత్తం లేకుండా, వాటిని పట్టించుకోకుండా వీళ్ళిద్దరూ పాటలు పాడుతున్నారు. దానికి ముందుగా విమోచనకు గుర్తుగా, ముంగుర్తు అంటామే, అలా తలుపులు తెరుచుకున్నాయి, బంధకాలు ఊడిపోయినాయి. ఆ తరువాత ఆధ్యాత్మిక రక్షణ. అప్పుడు చెప్పారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. స్తుతి ఆరాధన జరిగినప్పుడు విమోచన తథ్యం. అలాగే యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ 3వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ 3:9. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడి అని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హవ్వీయులను, పెరిజ్జీయులను, గర్గేషీయులను, అమోరీయులను, యబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుందరు. ఈ సన్నివేశం ఏమిటంటే, మోషే నాయకత్వంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు విముక్తిని ప్రసాదించి ఐగుప్తు దాస్యం నుండి వారిని వాగ్దాన భూమి వైపు నడిపిస్తున్నాడు. ఎక్కడి వరకు వచ్చారు అంటే, యోర్దాను నదిని దాటితే వారు పాదం మోపేది వాగ్దాన భూమి మీద. అక్కడ వరకు వచ్చేసిన తర్వాత స్టాప్ అన్నాడు మోషే. మళ్ళీ చూడండి. కాబట్టి యెహోషువ
మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడి అని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించెను అని ఆపేద్దాం. ఇంకొక అడుగు వేస్తే పరుగు పందెంలో గెలవచ్చు అన్న పరిస్థితిలో ఎవరన్నా వచ్చి స్టాప్ అంటే ఆ వ్యక్తికి ఆగాలనిపిస్తుందా? లేదు. ఆగాలనిపించదు అని మోషేకి కూడా తెలుసు, దేవునికి ఇంకా తెలుసు. అయినా కూడా మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడి. ఒక విషయాన్ని సాధించబోతున్నాం అన్నప్పుడు దేవుని మాటలు వినుట, దేవుని మాటలు వినుట కొరకు కొంత సమయాన్ని కేటాయించుట ఎంతో అవసరం, చాలా అవసరం. దేవుని మాటలు వినడానికి ఆ సమయంలో లేదా అటువంటి సమయంలో పెద్దగా ఆసక్తి కనపరచం. బట్ గాడ్ వాంట్స్ ఇట్. దేవుని మాటలు ఆలకించుడి. ఇందాక జాన్సన్ అంకుల్ గిడియన్స్ ఇంటర్నేషనల్ సేవ గురించి చెబుతూ గిడియన్స్ ద్వారా జరుగుతున్న గొప్ప సేవను గురించి చెప్పారు. అదేమిటంటే బైబిల్ గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేయుట. దేవుని మాటలు వినాలి. బైబిల్ గ్రంథం ఉంది అని అంటే ముందు చదువుతారు. చదవటం మొదలుపెట్టిన తర్వాత దేవుడు తన వాక్కు ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రతి వ్యక్తితో కూడా మాట్లాడతాడు. అలా మాట్లాడటం వలన ఎంతోమంది రక్షించబడ్డారు, ఎంతోమంది రక్షణ పొందారు. కనుక దేవుని మాటలు వినడానికి మనం సమయాన్ని కేటాయిస్తున్నామా? అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ దేవుని మాటలు వినటానికి సంసిద్ధతతో ఉన్నామా? ఇది ఆరాధనలో ఒక గొప్ప అంశం. ఇప్పటికీ మీతో 6 అంశాలు చర్చించాను. 7వ అంశం ఏమిటంటే ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా 7వ అధ్యాయం. ఇర్మియా 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఇది యెహోవా వాక్కు. ఎప్పుడు ఏ సమయంలో ఈ దేవుని ఆజ్ఞను వారికి చెప్పమన్నాడు గమనించారా? నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి, యెహోవా మందిర ద్వారమున నిలువబడి అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో పడి ప్రవేశించు యూదావారలారా. దేవుని సన్నిధికి ఆయన్ని ఆరాధించే ఉద్దేశంతో వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి ఈ మాటలు అంటే, ఆరాధనకు వచ్చే ముందు, ఆలయంలోనికి ప్రవేశించడానికి ముందే ద్వారములో నిలబడినప్పుడే మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఒక వ్యాఖ్యానం ప్రకారం దీని అర్థం ఏమిటి అంటే పాపరాహిత్యం. పాపము లేని వారై ఉండి అప్పుడు ప్రవేశించండి. అంటే దేవుని ఆరాధించటానికి పాపులు అనర్హులు, కానీ క్షమించబడిన పాపులు అర్హులు. ఆలయంలోనికి ప్రవేశించడానికి ముందే మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అనేది ఒక వ్యాఖ్యానం.
మండల కాలంలో ఉన్నాం. శిలువ మీద నుండి ప్రభు 7 మార్లు మాట్లాడిన మాటలను ధ్యానం చేస్తూ శిలువ ధ్యానంలో మన సమయాన్ని గడుపుతున్నాం. చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు 7వసారి మాట్లాడిన మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నిజమైన ఆరాధన అంటే అందుకు ఏకైక ఉదాహరణ, మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ ప్రార్థన చేసినప్పుడు తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని తండ్రితో చెప్పినప్పుడు ఒక ముఖ్యమైన అర్థం ఏమిటంటే ఆత్మను అప్పగించుకొనుట. ఉదాహరణకి ప్రతి మనిషికి మనసు ఉంటుంది, అది అందరం ఒప్పుకుంటాం. కానీ ఒక వ్యక్తిలో, ఒక మనిషిలో ఆ మనసు ఎక్కడ ఉంటుంది? దానికి మాత్రం జవాబు లేదు, సమాధానం లేదు. చేతిలో ఉంటుందా, తలలో ఉంటుందా, దేహంలో, కాళ్ళలో ఉంటుందా, పాదాల్లో ఉంటుందా? కొంతమంది ఏమన్నారంటే హృదయంలో ఉంటుందన్నారు. మనసుకు భావోద్వేగాలు ఉంటాయి. అవేంటో చూద్దామని గుండెను పట్టుకొని 2గా కోసివేసి తెరిచి చూస్తే అక్కడ ఏమి భావోద్వేగాలు కనపడవు, ఏముండవు. రక్తం ఉంటుంది, రక్తనాళాలు ఉంటాయి, కవాటాలు ఉంటాయి, అంతే. కాబట్టి ఎక్కువ మంది ఆమోదించిన విషయం ఏమిటంటే మనసు అనేది మనిషి దేహమంతా ఉంటుంది, పలానా చోట ఉంది అని చెప్పలేం. అటువంటిదే ఆత్మ కూడా. ఆత్మ అనేది మనిషిలో ఎక్కడుంటుంది? మనిషి దేహం అంతటిలో ఉంటుంది ఆత్మ. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నప్పుడు అందులో సంపూర్ణత. నన్ను నేను సంపూర్ణముగా అప్పగించుకొనుచున్నాను. అది నిజమైన ఆరాధన. అదే నిజమైన ఆరాధన. ఆ నిజమైన ఆరాధన ద్వారా మనందరికీ కూడా విమోచన లభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అనుమానం అక్కర్లేదు. నిజమైన ఆరాధన ద్వారా మనకు విమోచన తథ్యం లభ్యం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. సంగమంతయు లేచి నైస విశ్వాస సూత్రం మొదలుగా చెప్పుదాము. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రిని జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకు, మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మల కన్యయగు మరియందు శరీరధారి మనుషుడు ఆయను. ఆయన మన కొరకు పొంతు పిలాతు కాలమందు సిలువ వేయబడిను. ఆయన బాధపడి పాతి పెట్టబడిను. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరివాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికములైన ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిస్మను ఒప్పుకొంచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును రాబో యుగం యొక్క జీవం కొరకును ఎదురు చూచున్నాను. ఆమేన్.
మరి దినమున మన మధ్యకు విచ్చేసి మనతో గిడెన్స్ యొక్క మినిస్ట్రీని గురించి పంచుకుని దేవుని యొక్క వర్తమానం అందించినటువంటి గిడెన్స్ వారందరికీ ప్రత్యేకంగా డాక్టర్ ప్రవీణ్ గారికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ఒకసారి మీరందరూ గిడెన్స్ టీం అంతా కూడా ఒకసారి ఇక్కడికి వస్తే సంఘం అంతా కూడా ఒకసారి మిమ్మల్ని గుర్తిస్తుంది. జస్ట్ ఆల్ ది గిడెన్స్ దోస్ హు ఆర్ సీటెడ్ రిక్వెస్ట్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. రండి సార్ గారు. జాన్సన్ గారు. నా పేరు జాన్సన్ అండి. నేను సిండికేట్ బ్యాంక్లో మేనేజర్గా చేసేవాడిని. తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా ముందు కూడా గిడియన్స్లో జాయిన్ అయ్యి ఈ పరిచర్యలో పాల్గొంటున్నాను. దేవుడు మమ్మల్ని అందరం దీవించాలని మీరు ప్రార్థన చేయవలసి కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. ఐఎమ్ వల్లూరి పద్మ, మిసెస్ వల్లూరి జీవకాంతరాజు. Now I am not working, actually BSc BEd. 2018 I was joined in the Gideon's ministry as auxiliary. I am working on behalf of this Gideon's ministry. Thank you. I am Mrs. Panchakrupa. Not more than that. నాతో పాటు నా శ్రీమతి సోజీ ప్రవీణ్ కూడా వచ్చి ఉన్నారు. తను కూడా గిడెన్స్ మెంబరే. కొంచెం సిగ్గు ఉండటం వల్ల రాలేకపోయారు, క్షమించండి. రైట్, థ్యాంక్ యూ మా మధ్యకు వచ్చినందుకు. మరి మీరు వెళ్ళేటప్పుడు వారు ఇచ్చే కవర్స్ని మీరు ఫిల్ చేసి మీకు ఎంత తోస్తే అంత గిడెన్స్ మినిస్ట్రీ కొరకు మీకు కానుక ఇవ్వాలని కోరుతున్నాం. వారు బయట ఓపెన్ బైబిల్స్తో ఉంటారు, మన కలెక్షన్ వారికి ఇవ్వాలా. థ్యాంక్ యూ సార్. మరొకసారి డివి డానియల్ గారిని చూసినట్టు ఉంది. ప్రవీణ్ గారిని చూస్తే అంటే స్టైల్ ఆఫ్ మెసేజ్ ఇస్ సచ్, వాయిస్ మాడ్యులేషన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, బట్ ద స్టైల్ ఆఫ్ మెసేజ్ లిటిల్ బిట్ నియర్ టు ఐ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీరు తెలుసు కాబట్టి, డివి డానియల్ గారు అంటే తెలుసు కాబట్టి ఇక మిమ్మల్ని ఎక్కువ పరిచయం చేయక్కర్లేదు. టీబీడీ తండ్రి గారు బాగా చెప్పేవారు వారి జోక్స్. మేము కూడా ఏలూరు ఇన్వైట్ చేస్తాం కొత్త పండుగలకి. సో ఎక్కడికి తెలుసు అక్కడ కొద్దిగా తెలుసు కానీ ఎక్కువ పరిచయం లేదు. కానీ టీబీడీ ప్రకాశ్ రతన్ గారు సమ్టైమ్స్ వారు జోకులు చెప్తూ ఉండేవారు. సో మంచి జోకులు వేసేవారు. మంచి స్పీకర్, సువార్తమైన డైరెక్టర్, ఇవన్నీ కూడా ఆల్ సైడ్స్ బాగా ఫెమిలియర్ కాబట్టి ఇక మనం దాని గురించి చెప్పట్లేదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ గిడెన్స్ అండ్ పర్టికులర్లీ డాక్టర్ ప్రవీణ్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. సర్వీస్ ఫర్ ద నెక్స్ట్ సండే తెలుగు ఆరాధన, పరిశుద్ధ సంభాక్త ఆరాధన ఉదయం 8:30 గంటలకు, ఇంగ్లీష్ ఆరాధన పరిశుద్ధ సంభాక్త ఆరాధన సాయంత్రం 6:30 గంటలకు. గడిచిన వారం దేవుని సందుకు వచ్చిన కానుకల వివరాలు. జనరల్ ఆఫరింగ్ తెలుగు సర్వీస్ 28,990 రూపాయలు. థ్యాంక్ ఆఫరింగ్ ఇన్ తెలుగు సర్వీస్ 93,950 రూపాయలు. అలాగే ఈవినింగ్ సర్వీస్ ఇంగ్లీష్ ఆరాధనలో సామాన్య కానుకలు 2,780, కృతజ్ఞత కానుకలు 7,300. బుధవారం జరిగినటువంటి లెంటన్ ఆరాధన ఈవినింగ్ సర్వీస్లో 6,080 రూపాయలు. థ్యాంక్ ఆఫరింగ్ పర్టికులర్స్ హెన్రీ సృజన మంచు 10,000, మిస్సెస్ అండ్ మిస్టర్ ప్రతిపాటి జయపాల్ గారు 10,000, విశాల్ దాసరి సన్ ఆఫ్ జాన్ భూషణం 2,500, శ్రీమతి అనవరపు మార్తాండదేవి వైఫ్ ఆఫ్ అనవరపు బాబురావు గారు 2,000, జి స్నేహిత డాక్టర్ ఆఫ్ గోవాడ ప్రభాకర్ గారు 2,000, ఎస్ఎస్ జఫానియా సన్ ఇన్ లా ఆఫ్ అనవర్ బాబురావు గారు 1,000, నేమ్లెస్ కవర్ 21,000, నేమ్లెస్ కవర్ 10,000, నేమ్లెస్ కవర్ 10,000, నేమ్లెస్ కవర్ 4,100, నేమ్లెస్ కవర్ 3,000, థ్యాంక్స్ గివింగ్ ద ప్లేట్ 13,350, మిస్సెస్ డోరతీ హ్యామిల్టన్ గారు ఈవినింగ్ సర్వీస్ 3,600, థ్యాంక్స్ గివింగ్ ద ప్లేట్ ఇన్ ద ఈవినింగ్ సర్వీస్ 3,700. మరి ఈ వారంలో వారి జన్మదినాలు జ్ఞాపకం చేసుకునే వారి కొరకు మన చివరిలో వచ్చిన ప్రార్థన చేద్దాం. On 14th
ఈ రోజున గోల్డా మేరీ వైఫ్ ఆఫ్ ఎం స్టాన్లీ జోన్స్ గారు, హ్యాన్సెల్ నోబుల్ సన్ ఆఫ్ హర్బర్ట్ సుకుమార్. 15th మార్చ్ అండ్ పర్సీ కేర్ ఆఫ్ ఎన్ రాజబాబు గారు, డేస్ ప్రభాకర్ గారు, క్రిస్టినా కొండ కేర్ ఆఫ్ వసంత్ కుమార్ గారు, హర్షిత పానెం డాటర్ ఆఫ్ కిరణ్ పానెం, కె సత్యప్రకాష్ సన్ ఆఫ్ గాంధీ. 16th మిస్సెస్ డి కాస్తూరి గారు, వైఫ్ ఆఫ్ స్టాన్లీ ప్రభాకర్ గారు, ఎల్ దీప్తిశ్రీ డాటర్ ఆఫ్ లకుమాల ఈశ్వర గారు. 17th వి మాధవి, వి నాగలక్ష్మి డాటర్ ఆఫ్ వి వెంకటేశ్వర్లు, ఎం అరుణ్ కుమారి. ఆన్ 14th ఎన్ స్వర్ణ స్వరూప వైఫ్ ఆఫ్ విద్యాసాగర్ గారు. ఆన్ 18th గంట అంబిక వైఫ్ ఆఫ్ గంట ప్రశాంత్ గారు. ఆన్ 20th on 19th పీటర్ చీమల సన్ ఆఫ్ సిహెచ్ క్రిస్టఫర్ బాబు గారు. ఆన్ 20th సునీల్ బాబు కేర్ ఆఫ్ దాసరి వెంకటరత్నం, ఏ ప్రభుతేజ కేర్ ఆఫ్ అనవరపు నవీన్ కుమార్ గారు, పి బావుజ డాక్టర్ ఆఫ్ పి వరకుమార్, పి జీవిత డాక్టర్ ఆఫ్ విజయ్ కుమార్ పల్లపాటి, పి భావజ డాక్టర్ ఆఫ్ పి వరకుమార్. వీరు వారి వారి జన్మదినాలు జ్ఞాపకం చేసుకోబోతున్నారు కనుక వారి కొరకు మనం చిన్న ప్రార్థన చేద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద గిడియన్స్. మీ యొక్క కవర్స్ ఫిల్ చేసి వారికి కానుకివ్వండి. చాలా గొప్ప పరిచర్య వారు చేస్తున్నారు. మరి ఒక్కొక్క బైబిల్ వారి కాస్ట్ అంత చెప్తున్నారు కదా. మన తెలుగు బైబిల్ ఇప్పుడు మోర్ దెన్ 200 ఉంది. సో ఒక ఇంగ్లీష్ బైబిల్ ప్రింటింగ్ మనం చూడవచ్చు. అవి ఉచితంగా పంచుతున్నారు. వారు చెప్పినట్టుగా కొన్నిసార్లు తీసుకుని బయటపడేసేటువంటి వారు ఉంటారు. స్కూల్స్లో కాలేజ్లో మనం చూస్తాం, అన్నీ పడేస్తున్నారులేండి. ఆయా స్కూల్స్ వాళ్ళు ఇచ్చినట్టు నాకు బ్రదర్ చెప్పారు కదా, ఆయా స్కూల్స్ వాళ్ళు ఇచ్చినాయి వాళ్ళు ఇస్తారు, పడేస్తారు. సో అవి పడేయటం వేరు, ఇది పడేయటం వేరు. ఇది పడేస్తే మనకు బాధగా ఉంటుంది, కానీ వాళ్ళ బాధ అనిపించదు. అయినప్పుడు కూడా ఆ పరిచర్య ద్వారా ఎవరో ఒకరు రక్షించబడాలని వారికి తపన. దాని కొరకు మనందరం కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది కనుక కైండ్లీ గివ్ యువర్ ఆఫరింగ్స్ టు ద స్పెషల్ ఆఫరింగ్స్ టు గిడెన్స్ మినిస్ట్రీ. నెక్స్ట్ సండే మన లక్కీ డిప్ తీయాలి. ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. సమ్హౌ ఇట్ వాస్ డిలేడ్ ఆన్ దట్ డే. ఆ డిలే లాగేస్తుంది, 1 month అయిపోయింది. సో ఎట్టి పరిస్థితిలోనూ నెక్స్ట్ సండే సూన్ ఆఫ్టర్ సర్వీస్ ఈ లక్కీ డిప్ డ్రా తీయబడుతుంది. దయచేసి అందరు కూడా వేచి ఉండాలని మీకు మనం చేసుకుంటున్నాం. అలాగే స్టాల్స్ నుంచి వచ్చినటువంటి మరలా 2-3 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి ఆక్షన్ ద్వారా 19,350 వచ్చింది. బిషప్ ఎలిట్ హాస్టల్ వారు 4,000 రూపాయలు ఇచ్చారు. ప్రేమ నివాస్ హాస్టల్ వారు 9,000 రూపాయలు ఇచ్చారు. ఇవి ఈ వారంలో కొత్త పండుగ సందర్భంగా వచ్చినటువంటి కానుకలు. మరి ఒకసారి కన్ఫర్మేషన్స్ గురించి చాలామంది అడిగారు. ఒకళ్ళిద్దరు అడిగినప్పుడు నేనేమన్నానంటే 1 టౌన్కి వెళ్ళిపోమని చెప్పాను. ఎందుకంటే 28th దట్ ఇస్ ఆన్ పామ్ సండే అక్కడ కండక్ట్ చేస్తున్నారు. సో మీరు అక్కడికి వెళ్ళమని చెప్పాను. ఇంకా నంబర్ పెరుగుతూ వచ్చింది. సో మోర్ దెన్ 5 ఉన్నారు. సో ఫస్ట్ డే ఆస్కర్ బిషప్ తండ్రి గారు వారు వెంటనే ఒప్పుకున్నారు. మార్చ్ 25th మన కన్యామరియకు శుభవర్తమానం వచ్చినటువంటి దినం. ఆ రోజు మనకి మనకి ప్రకారం ఒక చిన్న పండుగ ఉంది కనుక ఆ రోజు ఈవినింగ్ బిషప్ తండ్రి గారు ఈవినింగ్ సర్వీస్ వస్తారు. ఆ యొక్క కన్యామరియ పండుగ కూడా దానిలో కలిపి ఆరాధన చేస్తారు. దానిలోని భాగంగా కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ సెయింట్స్ చిల్డ్రన్ ఆల్ సెయింట్స్లో తీసుకుంటే మంచిది అనేటువంటిది మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. రేపటి నుంచి కన్ఫర్మేషన్ క్లాస్ ఉంటే 6:30 to 7 కన్ఫర్మేషన్ క్లాస్, 7 to 8 ఈవినింగ్ డివోషన్. కనుక దీనిని మీరు గుర్తుపెట్టుకొని మీ పిల్లలను క్లాసులకు పంపాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. అట్ యువర్ రిక్వెస్ట్ దీన్ని మేము అర్జెంటుగా చేస్తున్నాం కాబట్టి మీ ఫుల్ కోఆపరేషన్ మాకు ఉండాలా. పిల్లల్ని తప్పనిసరిగా పంపించండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఇదిగో ఈ వారంలో వారి జన్మదినాలు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకు ఆత్మదిన వారికి ఇవ్వండి. వ్యక్తిగత ఆత్మీయ కుటుంబ జీవితాలు ఆస్వాదించండి. వారి వారి విద్య, వ్యక్తిగత ఆత్మీయ జీవితం, కుటుంబ జీవితాల్లో ఏది అవసరమో వారికి వారు దాని చేయండి. అలాగే సంవత్సరాలు ఉంటే సంవత్సరాల అనుదినము నూతన దీవులు దయచేయండి. ఇలాంటి అనేక కీట్లు మరల ఇచ్చి మీరే మహిమ పొందమని సంపూర్ణ నీ సన్నిధి ముఖాంతులుగా నీ బిడ్డలన్నదని అప్పగించుకుంటూ యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం అందరం నిలవబడి బాప్టిస్ట్ కార్యక్రమం ఉంది. దయచేసి లీడర్ టీచర్ అండ్ ఫ్యామిలీ
అలాగే పాస్టర్ గారు, సెక్రటరీ గారు, ఇద్దరు పెద్దలు ఎవరైనా వచ్చి నిలబడాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. మేరీగోల్డ్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, పాస్టర్ గారు, సో ఉమెన్ ఫెలోషిప్ నుంచి ఇంకెవరైనా ఒకరు, పురుషుల నుంచి ఒకరు దయచేసి ముందుకు రండి. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనానిన్ వర్ణింపగలరా, వరదూత లైనానిన్ వరదూత లైనానిన్ వరదూత లైనానిన్ వర్ణింపగలరా, జనక కుమారాత్మలను నేకదేవా, జనక కుమారాత్మలను నేకదేవా, ఘన మహిమ చెల్లును తనరా నిత్యముగా, ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘనరా నిత్యముగా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనానిన్ వర్ణింపగలరా. ప్రభునామమున మనకు సహాయం కలుగుచున్నది. భూమి ఆకాశంలో సృజించిన వాడు ఆయనే. మిక్కిలి ప్రియులారా, బాప్తిసం పొందవచ్చిన వీరు క్రీస్తు అవయములుగాను దేవుని బిడ్డలుగాను పరలోక రాజ్యమునకు వారసులుగాను ముద్రింపబడినట్లు వీరికి పరిశుద్ధ బాప్తిసం ఇచ్చుటగాను ఆయన ఆజ్ఞానుసారముగా మనం కూడుకుని ఉన్నాము. కాబట్టి మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు యొక్క మాటలు వినుడి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మీయుడి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమి. కాబట్టి తండ్రి మహిమను క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడి ఉండెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారు నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. యూదులమైనను క్రీస్తేశ్వరులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొంది ఉన్నాం. నాతో చెప్పండి. బాప్తిసం కొరకు మీరు ఇక్కడికి వచ్చినారు కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగు ప్రశ్నలకు మీరు దేవుని ఎదుటిన ఆయన సంఘం ఎదుటిన యథార్థముగా ప్రత్యుత్తరం ఇవ్వవలను. మనం క్రిస్టియన్స్ కనుక విగ్రహ పూజ చేయము. సో విగ్రహ పూజ అంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, బట్ మీరు ఆన్సర్ చేయాలి. మీరు విగ్రహ పూజను సాతాను క్రియలను విసర్జించున్నారా? వాటిని విసర్జించు. ఈ లోకపు ఘరము వృధాడంబమును మీరు విసర్జించున్నారా? చెప్పండి, మీరు చెప్పాలి, మీ ఆన్సర్ అవ్వాలి. అపవిత్రత, కలహము, దురాశ తదితర శరీర పాపేచ్ఛలన్నింటినీ విసర్జించున్నారా? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడైన ఒక్కడే దేవుని మీరు నమ్ముచున్నారా? ఈ విశ్వాసమందు బాప్తిసం పొందుటకు మీరు ఇష్టపడుచున్నారా? నీవు దేవుని పరిశుద్ధ చిత్తమునకు ఆజ్ఞలకు లోబడి వాటి చొప్పున మీ బ్రతుకు దినములన్నీ మీరు నడుచుకుందురా? బాప్తిసం పొందేవారు దేవుని యొక్క పూర్ణ కృప పొందినట్లుగా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మనస్సులో ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. వారు యేసు వారి యొక్క బాప్తిస అనుభవంలోనికి, యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధాన అనుభవంలోనికి బాప్తిసం ద్వారా వారు రాగలిగినట్లుగా ఉన్నత ఆత్మీయ స్థితిలో ఉన్నత ఆత్మీయ అంతస్తులో ప్రభు బిడ్డగా ఈ లోకంలో కొనసాగినట్లుగా వారు
ఆత్మీయ బలమును పొందుకున్నట్లు మనందరూ వారి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఇదిగో నీ బిడ్డ నీ నామమును బాప్తిసం పొందుటకు ఇష్టపడుచుండగా అందరిని బట్టి మీకు వందనాలు. తల్లిదండ్రులు, కుటుంబం వారిని ప్రోత్సహించుండగా మీకు వందనాలు. నాన్న దేవతల్లిదండ్రులకు నిలబడిన నీ పెద్దలందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సాక్ష్యం ఇస్తున్నటువంటి సంఘాన్ని బట్టి వందనాలు. బాప్తిసం ఇస్తున్న మమ్మల్ని బట్టి కూడా మీకు వందనాలు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే నామమున బాప్తిసం ఇవ్వండి అని సెలవిచ్చిన తండ్రి, నాన్న దక్షిణ ఇండియా సంఘానికి, చర్చ్ మిషనరీ సొసైటీ వారికి, దక్షిణ ఇండియా సంఘం వారికి మీరు ఇచ్చిన ఆ ఆధిక్యతను బట్టి దాని వరుసలో, దాని క్రమంలో మేము ఇస్తున్నటువంటి యొక్క బాప్తిసం ఇవి మా చేతులు కాదు, మీ హస్తమై ఉండాలని ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగతంగా మేము కాదు ప్రభా, మీరే ఆత్మ బాప్తిసంతో నీ బిడ్డని మీరు నింపండి. ఇవో చేర్చినటువంటి యొక్క కార్యం ద్వారా మీ నామకు మహిమ, సంపూర్ణమైనటువంటి విశ్వాసము, బలము నీ బిడ్డ పొందుకున్నట్లుగా నీ కృపనిమ్మని ఈ నీరు అలనాడు మీరు యోర్దానులో పొందిన బాప్తిసం యొక్క నీటిగా మార్చి ఈ యొక్క బాప్తిస అనుభవంలోనికి నీ కుమార్తెను నడిపించమని యేసు నామమున ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం పేరు? మీ పేరు చెప్పండి. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, ఫుల్ నేమ్ చెప్పాలా? పాసం నీలిమ. పాసం ఇంటి పేరా? సర్నేమ్ ఏంటి? ఓకే, అది వదిలేండి. నీలిమ. రైట్. నీలిమ తండ్రి యొక్క మోకరించమా, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీకు బాప్తిసం ఇచ్చున్నాము. క్రీస్తు మందరు సంఘములో నేను సభ్యురాలుగా చేర్చుకుని ఉన్నాము. అందుకు ఆనవాలుగా శిలువ గుర్తు వేయుచున్నాము. ఆమేన్. వీరు సిలువేయబడిన క్రీస్తును ఒప్పుకుంటూ ఎన్నడూ సిగ్గుపడక తమ జీవితాంతం వరకు ఆయనకు నమ్మకమైన సేవకులు నిలిచి ఉందరుగాక. ఆమేన్. ఒక నిమిషం. మిక్కిలి కనికరముల తండ్రి, ఈ నీ సేవకులు నీ దత్తను వాళ్ళని సొంత బిడ్డలుగా చేసుకుని నీ పరిశుద్ధ సంఘములో చేర్చుకుని అనుగ్రహించదు కనుక నిండు మనసుతో నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము. వీరు నీ కుమారుని మరణములో పాలువారగినట్లుగా ఆయన పునరుద్ధానము కూడా పాలువారి ఉండి తుదుకు నీ సంఘం అంతటితో నీ నిత్య రాజ్యమును స్వతంత్రించుకునేలాగున నీ పిలుపు వాళ్ళని వీరు ఇప్పుడు ఏమై ఉన్నారు దానిని అంతకంతకు అధికమైన తమ జీవితంలో కనబర్చినట్లు అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తోడై సంపూర్ణ వ్యక్తిగత ఆత్మీయ కుటుంబ జీవితంలో ఆత్మ సంబంధమైన దీవులతో మిమ్మల్ని వర్ధల చేసి పరలోక రాజ్యవారసులుగా పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని మధ్యించును గాక. రైట్, థ్యాంక్ యూ. తర్వాత ఆఫరింగ్కి వస్తారు. కానీ మనం అందరూ నిలబడి 332వ కీర్తన, తదుపరి 195వ కీర్తన పాడుచు మన ఆరాధన, మన యొక్క కానుకలను సమర్పించుకుందాం. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా నెపమెంచగని కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా సిలువకు నిన్ను నే గొట్టి తిని తులువాలతో చేరి తిని కలుషంబులను మోపి తిని దోషుండనేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా ప్రకాలో పల్లెపు పోటు గ్రాకున పొడిచితి నేనే మిక్కిలి
స్థితిని మక్కువ చూపితివయ్యో అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా ముల్లాతో కిరీటంబు నల్లి నిశిరమున నీడితి నా వల్ల నేరా మాయే చల్లా నిదయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా దాహం భుగొనగా చేదు చిరకాను ద్రావ నిడితి ద్రోహుండనై చేసి తిని దేహంబు గాయములను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసి తిని క్రూరుండనై గోటి తిని ఘోరంబు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా చిందితి రక్తము నాకై పొందిన దీపల చేత నిందాలు పెట్టి తినయ్యో సందేహమేల నయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తీర్చితివయ్యా అక్షయ భాగ్యము నీయా మోక్షం చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా ఎన్నడు కాంచెదమో యేసుని ఎన్నడు కాంచెదమో ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును అందుల కాచెనట యెహోవానందను ప్రీతడౌనట పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచెనట ఎన్నడు కాంచెదమో యేసుని ఎన్నడు
గాంచెదమో ఎన్నడు చూతుము కన్నే కుమారుని సన్నుతి చేయుచును. వేసిరి సిలువనట క్రీస్తుని చేసిరి హేళనట, దాసిరి యూదులట బల్లెము దూసిరి ప్రక్కనట. ఎన్నడు గాంచెదమో యేసుని ఎన్నడు గాంచెదమో, ఎన్నడు చూతుము కన్నే కుమారుని సన్నుతి చేయుచును. చిందెను రక్తమట పరమా సంధులు తెల్పెనట, నిందల కోచెనట మనదగు నేరము గాచెనట. ఎన్నడు గాంచెదమో యేసుని ఎన్నడు గాంచెదమో, ఎన్నడు చూతుము కన్నే కుమారుని సన్నుతి చేయుచును. ఆపద కోచెనట పాపపు మోపులు మోసెనట, కోపము మాన్పెనట యెహోవా కొడుకై వెలసెనట. ఎన్నడు గాంచెదమో యేసుని ఎన్నడు గాంచెదమో, ఎన్నడు చూతుము కన్నే కుమారుని సన్నుతి చేయుచును. అక్షయుడితడేనట జగతికి రక్షకుడాయెనట, దీక్షగనమ్మిన నరులందరికీ నిరీక్షణ దేవుడట. ఎన్నడు గాంచెదమో యేసుని ఎన్నడు గాంచెదమో, ఎన్నడు చూతుము కన్నే కుమారుని సన్నుతి చేయుచును. అందుల గాచెనట యెహోవానందను ఇతడౌనట, పొందుగా పాపముల కొరకై తన ప్రాణము విడిచెనట. ఎన్నడు గాంచెదమో యేసుని ఎన్నడు గాంచెదమో, ఎన్నడు చూతుము కన్నే కుమారుని సన్నుతి చేయుచును. మేలనీయు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.
అర్పించబడిన కానుకల నిమిత్తమై ప్రార్థించుదము. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రియకుమారుని రక్తం ద్వారా నీ కృపా సింహాసనం ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము అయోగ్యులమైన అనే కుమారుని ద్వారా నీ వద్దకు వచ్చున్నాము. మమ్మల్ని ఏ మార్పులను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకొని మనం వినయంతో బతిమాలుకొంచున్నాము. భూమి ఆకాశములను సమస్తమును నీవి, నీ దానిలో నుండి మేము నీకిచ్చుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదాము. విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థనలు చేయదము. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించుము అని అందరము చెప్పుదాము. పైనుండి వచ్చు సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యంగా ది మోస్ట్ రెవరెండ్ ధర్మరాజ్ రసాలం అను మన మోడరేటరు, ది రైట్ రెవరెండ్ తంటేపూడి జార్జ్ కొర్నేలియస్ అను మన మండలాధ్యక్షులు ఉత్తమ హృదయముతోను నిర్మల మనస్సాక్షితోను మన సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును బాధపడుచున్న వారి కొరకును దుఃఖించు వారి కొరకును మరణించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. పేదల కొరకును ఆకలి బాధలు గల వారి కొరకును తల్లిదండ్రులు లేని వారి కొరకును వితంతుల కొరకును శ్రమలు అనిపించుతున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వారి శ్రేష్ఠత్వములను మనం ప్రచురపరచులాగన మన కొరకును క్రీస్తు నామమును ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనం ప్రవేశించలాగిన ప్రభువును ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవ, నిత్యుడవగు తండ్రి, సంఘం యొక్క శరీరం అంతటిని ఆత్మచేయాలి శుద్ధి చేర్చున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘములో నానా స్థితిలో ఉన్న మనుషుల కొరకు మేము నీ ఎదుటి చేయు మా విన్నపములను ప్రార్థనలు అంగీకరించము. అందరి ప్రతి అవయమును దాని ఉద్యోగంలోను సేవలోను యథార్థంగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకందరికి తోడై ఉండునుగాక.